కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భక్తుల ఆగ్రహం వెల్లువెత్తుతోంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో స్వామివారికి అరటిపళ్లు సమర్పించేందుకు వచ్చిన భక్తుల వద్ద నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అరటి గెలను 300 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన భక్తులు స్వామివారికి సమర్పించాలంటే మరో 300 రూపాయలు రథం వద్ద చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేయడం దారుణమని ఆరోపిస్తున్నారు. అంతర్వేది రథోత్సవంలో నిలువు దోపిడీపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా రథోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఒక పక్క కళ్యాణం ఒక ఎత్తు అయితే అంతకు మించినటువంటి ఘట్టం రథోత్సవం సంబంధించి భక్తులంతా కూడా అరటిపళ్ళు గెలలు సమర్పిస్తారు. అయితే గెలలకు సంబంధించి అత్యధికంగా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. గెలకి 200 రూపాయలని భక్తులు ఆరోపిస్తున్నటువంటి ప్రస్తుతం గెలలన్నీ కూడా భక్తులకి రథం మీద కట్టేందుకు సమర్పిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు సంబంధించి ఒక్కొక్క గెలకి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఎంత తీసుకున్నారు? 200 దేనికి అడుగుతున్నారు? దేనికి గెల దేవుడికి ఇచ్చారా? దేవుడికి ఇచ్చామండి. దేవుడికి ఇస్తే కట్టినందుకే 200 అడుగుతున్నారు. 200 ఇచ్చామండి కట్టినందుకే. మేము గెల ఇచ్చేస్తామండి. మామూలుగా పలారం ఇచ్చారు అంతేగాని ఎక్కడి నుంచి వచ్చారు? 200 రూపాయలు పళ్ళ నుంచి వచ్చామండి. కట్టినంటున్నారు. 200 అయిపోతే కట్టినట్టున్నాడండి. 100 ఇస్తే కట్టినాం, 200 కడతాను అంటున్నాడు. మమ్మల్ని కట్టుకోమని చూసానండి. మేము ఇచ్చామండి. 200 ఇస్తే కానీ వద్దంటున్నారు, తోసేస్తున్నారండి. అసలు వెళ్ళవట్లేదండి. మీరు ఆలయ నిర్వాహకులు చెప్పకుండా ఇక్కడ గెలకు సంబంధించి ఇక్కడ డబ్బులు చూడొచ్చు. లెక్క పెడుతున్న దృశ్యాలు అవి 200 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రతి గెలకి సంబంధించి ప్రతి గెలకి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది గెల ఇచ్చి కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది గెలలు పట్టుకుని ఇక్కడికి వచ్చి స్వామివారికి రథం మీద ఆ చుట్టూరు కూడా గెలలు కట్టి స్వామివారికి సమర్పించి మళ్ళీ తిరిగి ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ప్రఖ్యాతి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి కూపన్ కానీ రసీదు కానీ ఇవ్వకుండా ఇక్కడ 200 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రతి గెలకి. అంటే గెల 300 ఎంత మీరు గెల సమర్పించారా స్వామివారికి? మీ దగ్గర ఎంత తీసుకున్నారు? 200 తీసుకున్నారండి. గెలకి 200, 400. దేవుడికి ఇచ్చి ఇలా వసూలు చేయొచ్చు అంటారా? చెప్పండి. చేయకూడదండి. మరి వాళ్ళు చేస్తున్నారు. చేయకూడదండి. అసలు మనం బయట నుంచి వచ్చి మేము ఇలా ప్రతి దగ్గర కూడా ఇలా వసూలు చేస్తున్నారు. గెల 300 తీసుకుంటున్నారు. ఇక్కడ అయితే 300 వసూలు చేసుకుంటున్నారు. 300 నుంచి 400 రూపాయలతో కొనుగోలు చేస్తుంటే ఇక్కడ ఏ రకంగా 200 రూపాయలు స్వామివారికి సమర్పించే విషయంలో అడుగుతారని మాత్రం భక్తులు డిమాండ్ పడుతుంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 అంతర్వేది దేవస్థానం నుంచి.